కింగ్డమ్ సినిమా అయితే చూసాను మచ్చా. ఇక ఈ కింగ్డమ్ సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చూసాక నాకైతే తెగ నచ్చింది. మామూలు కాదు, విజయ్ దేవరకొండ కంబ్యాక్ సినిమా అని అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చెప్పక్కర్లేదు, మన తెలుగు డైరెక్టర్స్ ఫస్ట్ హాఫ్ని చాలా బాగా తీస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికే ఏమొద్దో ఏమో తెలియదు కానీ సెకండ్ హాఫ్ అయితే దెంగ పెడతారు. ఈసారి కూడా సేమ్ అలానే దెంగ పెట్టానే చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మనకి ఒక 10 సినిమాలు గుర్తొస్తాయి. ఆ సినిమాలు ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటే విజయ్ దేవరకొండ లైఫే టర్న్ అయిపోయేది. అంటే తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడినై పొడుస్తాను స్వామి. తిరుపతిలో చెప్పిన స్పీచ్ అది నిజమైపోయేది. ఇంకా సెకండ్ హాఫ్ వెంకటరమణ గోవింద గోవింద. నాకైతే సినిమా ఓకే, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. నా రేటింగ్ అయితే 2/5. సినిమా మరి అంత బ్యాడ్ ఏం కాదు కానీ ఒకసారి చూడొచ్చు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే, జస్ట్ యావరేజ్ లాగా అనిపించింది.